డాక్టర్ గారు, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎలా చేస్తారు? అల్ట్రాసౌండ్ గైడెడ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే పదం వింటున్నాను. కొంచెం వివరంగా చెప్పగలరా? తప్పకుండా చెప్తాను. పాత పద్ధతిలో డాక్టర్లు క్లినికల్ టచ్ ఆధారంగా క్యాథెటర్ యూటరస్లో సరైన స్థానంలో ఉందని అంచనా వేసేవారు. కానీ ఇప్పుడు మేము అల్ట్రాసౌండ్ గైడెన్స్ ఉపయోగిస్తున్నాం. అల్ట్రాసౌండ్తో చేస్తే ఏంటి లాభం? చాలా ప్రయోజనాలుంటాయి. అల్ట్రాసౌండ్ స్క్రీన్లో క్యాథెటర్ ఎలా యూట్రస్లోకి వెళుతోందో స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో యూట్రస్ షేప్కి సరిపోయేలా క్యాథెటర్ను అలైన్ చేసి ఎంబ్రియోను సరిగ్గా ఎండోమెట్రియల్ క్యావిటీలో డిపాజిట్ చేయగలుగుతాం. అలాగే ట్రాన్స్ఫర్ తర్వాత ఎయిర్ బబుల్స్ కూడా వెంటనే చెక్ చేయవచ్చు. ఇది పెయిన్ఫుల్లా? బ్లాడర్ నింపుకోవాలా? లేదు. ట్రాన్స్వజైనల్ అల్ట్రాసౌండ్ గైడెడ్ ఈటీ అయితే బ్లాడర్ నింపుకోవాల్సిన అవసరం లేదు, కాబట్టి సౌకర్యంగానే ఉంటుంది. ఇంకా మంచి విషయం, ఈ పద్ధతి సోనోగ్రాఫర్ అవసరం లేకుండా డాక్టర్ స్వయంగా చేయగలరు. సక్సెస్ రేట్ కూడా పెరుగుతుందా? అవును. రీసెర్చ్ ప్రకారం అల్ట్రాసౌండ్ గైడెన్స్ వాడితే ఇంప్లాంటేషన్ రేట్ గణనీయంగా మెరుగుపడుతుంది. ఇంకో టెక్నిక్ ఉంది, యూట్రైన్ లెంగ్త్ మెజర్మెంట్. అంటే అల్ట్రాసౌండ్తో సెర్విక్స్ నుంచి యూట్రస్ ఫండస్ వరకు లెంగ్త్ మెజర్ చేసి క్యాథెటర్ ప్లేస్మెంట్ని ముందుగానే ప్లాన్ చేస్తాం. ఇది కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరగడానికి సహాయపడుతుంది. కృష్ణ ఐవీఎఫ్ క్లినిక్లో ట్రాన్స్వజైనల్ అల్ట్రాసౌండ్ గైడెడ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ రెగ్యులర్గా చేస్తుంటాము. డాక్టర్ జిఏ రామరాజు గారు ఈ టెక్నిక్లో దేశవ్యాప్తంగా ప్రసిద్ధులు. ఇంతేకాదు, దేశం నలుమూలల నుండి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్స్ ఇక్కడికి వచ్చి ఆయన దగ్గర ప్రిసెప్టర్షిప్ ప్రోగ్రాంలో ఈ టెక్నిక్ నేర్చుకుంటారు. ఇది వినడం వల్ల చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది డాక్టర్ గారు. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. కృష్ణ ఐవీఎఫ్ మీ ప్రతి స్టెప్ను సేఫెస్ట్ మరియు మోస్ట్ యాక్యురేట్గా చేస్తుంది.